ఆహా! పీతల పులుసు. పొద్దునుంచి పనులతో పిచ్చెక్కిపోతుంటే ఇప్పుడు పీతలు పట్టుకొచ్చారేంటి అని ఫ్రస్ట్రేట్ అవ్వలేం కదండి. గుడ్డు పీతల పులుసు అండి గుమ్మగుమ్మలు ఆడిపోద్ది. గట్టి పట్టేస్తున్నాడండి. ముందుగా ఓ 10 పీతల్ని శుభ్రం చేసేసుకున్నాక మిక్సీ జార్ లో చెంచాడు ధనియాలు, చెంచాడు జీలకర్ర, 4 లవంగాలతో పాటు 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కోసుకుని వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక గిన్నెలో కాస్త ఎక్కువే నూనేసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 8 పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకుని 4 నిమిషాల పాటు వేపేసుకున్నాక 2 పెద్ద టమాటాలు మిక్సీ పట్టి అందులో వేసేసుకుని 2 నిమిషాల పాటు నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి 2 నిమిషాల పాటు వేపేసుకుని పీతల్ని చూపిస్తున్నట్టుగా సర్దేసుకుని దాంతో వచ్చిన కాళ్ళు ఎల్లు కూడా అందులో వేసేసుకుని సిమ్ లోనే మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించేసుకున్నాక 1/2 లీటర్ చిక్కటి చింతపండు రసంతో పాటు 1/2 లీటర్ నీళ్లు కూడా పోసుకుని చూపిస్తున్నట్టుగా కుదిపేసుకుని 5 నిమిషాలు మూత పెట్టకుండా మరిగించేసుకున్నాక తర్వాత మూత పెట్టి పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించేసుకుని ఆ కనుక కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంది అంటే ఉంటుందండి. 18 ఏళ్ళు పట్టుదలతో పోరాడి గెలిచి పార్టీ చేసుకున్నట్టు ఉంటుందండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్స్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.